వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎటువంటి డ్రామాలు ఆడినా కానీ ఎటువంటి స్క్రిప్ట్ ప్లే చేసినా కానీ ముందు అందరూ రియాలిటీ అందరూ నిజమని నమ్ముతారు. కానీ తర్వాత ఒక్కొక్కటి కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది పక్కాగా స్క్రిప్టు అని చెప్పి, ఇది పక్కాగా డ్రామా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈవెన్ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కానీ, అపోజిషన్లో ఉండేవాళ్ళు కానీ, ముఖ్యంగా న్యూట్రల్ ఉండే కానీ ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కూడా ఒక స్క్రిప్టెడ్ డ్రామాలా కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తని హత్య చేశారని చెప్పి గతంలో జరిగిన సంఘటనకి నిన్న పరామర్శకు వెళ్ళారు. అయితే అక్కడ ఆయన హెలికాప్టర్ దగ్గర కొంత తోపులాట జరిగింది. విపరీతమైన జనం వచ్చేసారు. ఆ జనం వచ్చిన తర్వాత హెలికాప్టర్ని ధ్వంసం చేసేశారు. హెలికాప్టర్ రెక్కలు ఎరగొట్టేశారు. హెలికాప్టర్కి సంబంధించిన అద్దాలు ఏవైతే ఉన్నాయో పగలగొట్టేశారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అతిగా ఫాలోయింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చేస్తున్నారు, కార్యకర్తలు ఎక్కువగా వస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి ఒక స్క్రిప్ట్. రెండోది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ, ఏపీ పోలీసే కానీ ప్రోటోకాల్ ప్రకారంగా సెక్యూరిటీ అనేది, ముఖ్యంగా భద్రత అనేది కల్పించడం లేదని చెప్పి ఇదొక స్క్రిప్ట్ కింద, ఇదొక నెగిటివ్ కింద చేయడానికైతే ఇదొకటి ప్లే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళడానికి ఇంతమంది జనం అవసరం లేదు కదా. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా చాలామంది కార్యకర్తల్ని, నాయకుల్ని, ముఖ్యంగా కింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరిని కూడా మనుషులు పెట్టి తీయించుకొచ్చారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. పోనీ ఇది పక్కన పెడితే పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన అంత హడావిడి, అంత హంగామా చేయవలసిన అవసరం లేదు కదా. ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారంగా భద్రత లేదని చెప్తున్నారు. కేవలం హెలికాప్టర్ అంటే ఆ హెలిప్యాడ్ ఏదైతే ఉందో అక్కడ 250 మందిని పోలీసులు పెట్టామని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నారు. ఓవరాల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా 1100 మందిని పోలీసులను అక్కడ అలర్ట్ చేసామని చెప్పి ఎస్పీ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఎంతమంది పోలీసులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అంత విపరీతమైన జనం వచ్చి ఆ హెలికాప్టర్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా హెలికాప్టర్ ఎక్కారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది ప్రజలు దాడి చేయడానికి వచ్చారా? హెలికాప్టర్ని ఎందుకు నాశనం చేస్తారండి? తమ నాయకుడే కదా. తమ నాయకుడు పర్యటించే హెలికాప్టర్ని ఎందుకు ఎవరు ధ్వంసం చేస్తారు? పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ హెలికాప్టర్ వెళ్ళదని చెప్పి ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ కారులో వెళ్ళిపోయారు. మరి ఆ హెలికాప్టర్ మళ్ళీ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ముఖ్యంగా కార్యకర్తలు ఆ హెలికాప్టర్కి సంబంధించిన అద్దాలు పగల కొట్టేశారు, ఫ్యాన్ రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి విరిచేశారని చెప్పి ఇష్టానుసారంగా సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు. మరి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్లయితే, ముఖ్యంగా ఈ అద్దాలు పగిలిపోయినట్లయితే ఆ హెలికాప్టరు గాలిలో ఎందుకు మళ్ళీ తిరిగి రిటర్న్ ప్రయాణం చేస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింపతి స్టంట్ వేశారు. ముఖ్య కారణం ఒకటి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, చావుకి వెళ్ళినా కానీ, పరామర్శకు వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా కార్యక్రమం గురించి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ తగ్గలేదు, విపరీతమైన ప్రజాదరణ ఉంది అని చెప్పుకోవడానికి ఒక డ్రోన్ విజువల్తో కూడిన హెలికాప్టర్ చుట్టూ కూడా కార్యకర్తలు ఏదైతే చుట్టుముట్టారో ఆ వీడియో రిలీజ్ చేశారు. రెండోది, ప్రోటోకాల్ ప్రకారంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పించట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆ జిల్లాకి సంబంధించిన ఎస్పీ గారు 1100 మంది పోలీసులు పెట్టాము, హెలికాప్టర్ చుట్టూ ప్రత్యేకించి కూడా 250 మందిని పెట్టాము ఇదిగో అని చెప్పి విత్ ఆధారాలతో సహా, ప్రూఫ్స్తో సహా కూడా ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్క్రిప్ట్ వేసినా కానీ ముందు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ పూర్తి ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. తన కార్యకర్తలు తాను ప్రయాణించే వాహనాన్ని ఎందుకు నాశనం చేస్తారండి? ఎందుకు ధ్వంసం చేస్తారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చారు, పోనీ కార్యకర్తలు హెలికాప్టర్ చూడడం కొత్త కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తారు, కానీ అంతమంది కార్యకర్తలు వచ్చేసి హెలికాప్టర్ను పాడు చేస్తారండి? పాడు చేస్తే దగ్గర ఉన్న పోలీసులే కానీ, అధికారులే కానీ, ముఖ్యంగా నాయకులే కానీ, అండ్ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న Z+ సెక్యూరిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టండి? ఇది ఆలోచించాలి కదా. ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ డ్రామా అండి. జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఒక రకంగా సింపతి వచ్చే విధంగా, కూటమి మీద కొంత నెగిటివ్ వచ్చే విధంగా ఒక స్క్రిప్ట్ అనేది ప్లాన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ ప్లాన్ చేసినా, ఏం చేసినా కానీ అవన్నీ కూడా ముందు సక్సెస్ అనుకుంటారు, వెంటనే కూడా అవి బోల్తా కొడతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమీ కొత్త కాదండి. గతంలో ఎన్నో సందర్భాలు ఇలా జరిగినాయి. మొన్ననే తాజాగా చూసుకుంటే శ్రీరామనవమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎక్కడా కూడా పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదండి.
అంతకుముందు ఉగాది కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేదండి. కానీ రంజాన్కి సంబంధించిన ఇఫ్తార్ విందులో ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనే స్వయంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు అనేది ఇచ్చారు. అక్కడ పాల్గొన్నారు. ఇక్కడ ఉగాదికి కానీ ముఖ్యంగా శ్రీరామనవమి కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పాల్గొనలేదు. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మతం మార్చుకున్న ఒక క్రిస్టియన్. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో, హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో, వీళ్ళు మనకు దూరం అయిపోతారేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ సోషల్ మీడియా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ పార్టీ సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రత్యేకించి కూడా శ్రీరామనవమి రోజున 12 పోస్టులు రిలీజ్ చేశారండి. అవి ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అనేటట్టు హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే చెప్పామో ఏదైతే చేసామో అనేటట్టు కొంత సెల్ఫ్ డబ్బా కొట్టే విధంగా 12 పోస్టులు రిలీజ్ చేశారండి. కావాలంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ వెళ్ళి ఒక్కసారి అక్కడ ఏ పోస్టులు పెట్టారని చూడండి. వరుసగా ఒకే రోజు శ్రీరామనవమి రోజు 12 పోస్టులు రిలీజ్ చేశారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా శ్రీరామనవమికి సంబంధించిన కళ్యాణ కార్యక్రమాల్లో ఎక్కడ ఆయన హాజరు కాలేదు. ముఖ్యంగా ఉగాది కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడ హాజరు కాల. కానీ క్రిస్టియానికి సంబంధించిన క్రిస్మస్ వేడుకల్లో కానీ లేదంటే ముస్లింలకు సంబంధించిన రంజాన్ వేడుకల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాల్గొంటారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంకు ఆయుపట్టంతా కూడా ఈ 2 సామాజిక వర్గాలు, ఈ 2 కులాలు, ఈ 2 మతాలే. హిందువుల ఓట్లు ఉపయోగించుకుంటారు తప్పితే హిందువుల్ని అణిచివేస్తున్నారని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకం. ఇలాంటి స్క్రిప్టెడ్ డ్రామాలన్నీ ఎన్నో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త చనిపోయినందుకు పరామర్శకు వెళ్ళిన అక్కడ ఏదైతే ఒక డ్రామా ప్లే చేశారో అదంతా కూడా ఒక స్క్రిప్టే. ఇప్పుడు దాని గురించి సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్దగా వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్క్రిప్ట్ వేసినా కానీ ఏ డ్రామా చేసినా కానీ అదంతా కూడా ఫెయిల్యూర్ అవడం అయితే జరుగుతుంది.